అందరికీ నమస్కారం. ఎంబీయూ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ సంబంధించి మన పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకందరికీ ఎంబీయూ అప్డేషన్ పూర్తిగా చేయవలసిందిగా పాఠశాల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడి ఉన్నాయి. మరియు భారత ప్రభుత్వం వారు ఈ ఎంబీయూకు సంబంధించినటువంటి యూజర్ ఛార్జీలు ఫ్రీ చేయడం వల్ల 1/10/2025 నుంచి ప్రతి పాఠశాలల వారు ప్రతి విద్యార్థికి ఎంబీయూను అప్డేట్ చేయవలసిందిగా కోరడమైనది. ఎంబీయూ ఎలా అప్డేట్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా పాఠశాల యొక్క స్టూడెంట్ మాడ్యూల్ నందు యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే ఈ లెఫ్ట్ సైడ్ మెనూ నందు మనకు రెండు రకాలైనటువంటి మాడ్యూల్స్ కనబడతాయి. అందులో ఆధార్ ఎంబీయూ మాడ్యూల్ మరియు ఆధార్ క్యాప్చర్ స్టేటస్. ముందుగా మనం ఆధార్ క్యాప్చర్ స్టేటస్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మన పాఠశాలకు సంబంధించినటువంటి పూర్తి డేటా క్లాస్ వైజ్ మరియు హోల్ డేటా పాఠశాలకు సంబంధించిన పూర్తి డేటా ఇందులో కనబడుతుంది. సో ఇందులో మనం చూడవలసినటువంటి విషయాలు ఏంటంటే పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థుల సంఖ్య, పాఠశాలలో ఆధార్ వెరిఫికేషన్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య 151 మరియు ఆధార్ వెరిఫికేషన్ కానటువంటి విద్యార్థుల సంఖ్య 5, ఎంబీయూ పెండింగ్ ఉండేటటువంటి విద్యార్థుల సంఖ్య 25, మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ పెండింగ్ ఉండేటటువంటి ఏజ్ అంటే 15 సంవత్సరాల పైన ఉండే వాళ్ళు లేరు. ఎంబీయూ అప్డేట్ అయిన వాళ్ళు నాట్ రిక్వైర్డ్ అంటే అప్డేట్ అయిన వాళ్ళు 126 మంది. అంటే మనం ఈ పాఠశాలకు సంబంధించి 25 మంది విద్యార్థులకు ఎంబీయూ ఖచ్చితంగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. అది ఏ క్లాసుల్లో అప్డేషన్ చేయాలి అని అంటే 1వ తరగతి నందు 11 మందికి, 2వ తరగతి నందు 5 మందికి, 3వ తరగతి నందు 4కి, 4వ తరగతి నందు 5 మందికి ఖచ్చితంగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ చేయాలి. మిగిలినటువంటి ఈ విద్యార్థులు 14, 16, 22, 30, 44 మంది విద్యార్థులకు మ్యాండేటరీ బయోమెట్రిక్ నాట్ రిక్వైర్డ్ అంటే ఆల్రెడీ ఈ బయోమెట్రిక్ అప్డేషన్ అయి ఉండడం కారణం చేత వీళ్ళకి మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆధార్ క్యాప్చర్ స్టేటస్ చూసిన తర్వాత ఎంబీయూ మాడ్యూల్ కోసం మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. అందుకంటే ముందు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ డేటాలో యాక్టివ్ స్టూడెంట్స్ డేటాని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ యాక్టివ్ స్టూడెంట్ డేటాలో ఆధార్ స్టేటస్ ఇక్కడ క్లిక్ చేసి వ్యాలిడేషన్ ఫెయిల్డ్ స్టూడెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వ్యాలిడేషన్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారో తెలుపుతుంది. 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు వ్యాలిడేషన్ ఇంకనూ కావాల్సినటువంటి వారు, మొత్తం 5 మంది విద్యార్థులు ఇందులో తెలుస్తారు. ఈ 5 మందికి వ్యాలిడేషన్ ఆధార్ ఫెయిల్డ్ ఫ్రమ్ యుఐడిఐ ఉంది కాబట్టి ఈ వ్యాలిడేషన్ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మనం మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. ఒక ఉదాహరణ ద్వారా వెరిఫికేషన్ ఫెయిల్డ్ ఫ్రమ్ యుఐడిఐని ఎలా చేయాలో వివరిస్తాను. ఉదాహరణకి ఎస్ అన్వర్ భాష అనబడేటటువంటి విద్యార్థిని ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పిల్లవాడి యొక్క జనరల్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ జనరల్ ప్రొఫైల్ నందు ఆధార్ వెరిఫికేషన్ కోసం మనము ఇక్కడ ఉండేటటువంటి నేమ్ మరియు ఆధార్లో ఉండేటటువంటి నేమ్ పూర్తిగా ఒకే విధంగా ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేసి దీనికి సంబంధించినటువంటి SO3 ఫామ్ని ఎంఈఓ గారికి కానీ, బ్లాక్ లెవెల్ ఆఫీసర్కి కానీ, లేదు డిఈఓ లెవెల్ ఆఫీసర్ ఇచ్చి ఇక్కడ అడ్మిషన్ రిజిస్టర్లో పేరుని చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ఉండేటటువంటి అడ్మిషన్ రిజిస్టర్లో నేమ్, ఆధార్లో ఉండే నేమ్ 2 ఈక్వల్ అయితేనే వారికి ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అందుకు గాను ఈ డెమోగ్రాఫిక్ ఫైల్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో డెమోగ్రాఫిక్ ఫైల్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఉండేటటువంటి ఆధార్ నెంబర్ అండ్ ఆధార్కి సంబంధించినటువంటి నేమ్ ఇంతకుముందు హైడ్లో ఉన్నాయి, ఇప్పుడు హైడ్ నుంచి రిలీవ్ అయినాయి. ఇక్కడ ఈ చెక్ బాక్స్ని క్లియర్ చేసి దానికి సంబంధించినటువంటి అథెంటికేషన్ని అగ్రీ చేసిన తర్వాత విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ మరియు ఆ విద్యార్థి యాజ్ పర్ ఆధార్ ఇక్కడ నేమ్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే వారికి ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లో యాక్టివ్ స్టూడెంట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో వ్యాలిడేషన్ ఫెయిల్డ్ విద్యార్థిని క్లిక్ చేస్తే ఇక్కడ గమనించారంటే 4 మాత్రమే ఉన్నారు. అంటే అన్వర్ భాష అనబడేటువంటి విద్యార్థి యొక్క ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. ఈ విద్యార్థి యొక్క ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో లేదో తెలుసుకుందాం. ఇక్కడ గమనించారంటే ఈ అన్వర్ భాష అనబడేటటువంటి విద్యార్థికి గతంలో ఇక్కడ వ్యాలిడేషన్ ఫెయిల్డ్ అని ఉండేది, ఇప్పుడు ఎంబీయూ స్టేటస్ ఎంబీయూ పెండింగ్ అని కనబడుతోంది. సో ఈ విధంగా ఎంబీయూ పెండింగ్ అని కనబడేటటువంటి విద్యార్థులను ఏ విధంగా చేయాలి, ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అనబడేటటువంటి విద్యార్థులను ఏ విధంగా చేయాలో ఇప్పుడు
తెలుసుకుందాం. ఎంబీయూ పెండింగ్ ఉండేటటువంటి విద్యార్థుల్ని ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి విజిట్ చేసి ఆధార్ సెంటర్లో ఎంబీయూకి అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్లికేషన్ ఆధార్ సెంటర్లో ప్రొవైడ్ చేయబడినటువంటి ఈ అప్లికేషన్ని ఫిల్ చేసిన తర్వాత ఎంబీయూ అప్డేషన్ కొరకు మనం రిక్వెస్ట్ను రైజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ రెసిడెంట్ దగ్గర టిక్ చేయాలి. ప్రీ ఎన్రోల్మెంట్ ఐడి ఇది 28 అంకెలు ఉంటుంది. ఈ 28 అంకెలు కానీ లేదు ఆధార్ నెంబర్ని కానీ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అప్డేషన్ కోసమా మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, నేమ్, జెండర్, ఈమెయిల్ అప్డేషన్ కోసం అప్లికేషన్ ఇస్తున్నామా తెలియపరచాలి. ఇక్కడ నేమ్, జెండర్, ఏజ్, అడ్రస్, విలేజ్ ఆర్ టౌన్, తర్వాత హెచ్వైఎఫ్ డీటెయిల్ అంటే ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో ఫాదరా, మదరా, గార్డియన్నా, హస్బెండా, వైఫా వారి యొక్క డీటెయిల్స్ వారి యొక్క ఆధార్ నెంబర్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ప్రొవైడ్ చేసిన తర్వాత ముఖ్యంగా డాక్యుమెంట్ బేస్డ్, ఇంట్రడ్యూస్ బేస్డ్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్. సాధారణంగా మనం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్తోనే మనం దీన్ని ప్రొవైడ్ చేస్తాం కనుక అక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది. దాంతోపాటు పిఓఐ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, పిఓఏ అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, డిఓబి డేట్ ఆఫ్ బర్త్, పిఓఆర్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఇవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్రడ్యూసర్ బేస్డ్ ఎవరైతే ఇంట్రడ్యూసర్ బేస్ ఉంటారో వాళ్ళు అంటే హెచ్ఓఎఫ్ఐ ఇంట్రడ్యూసర్ బేస్ ఉంటారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించినటువంటి టిక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క సంతకం పెట్టి ఈ అప్లికేషన్ని ఆధార్ సెంటర్లో ప్రొవైడ్ చేసిన వెంటనే వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ప్రస్తుతానికి బయోమెట్రిక్ ఎంబీయూని అప్డేట్ చేస్తున్నారు. ఆధార్ సెంటర్లో అప్లికేషన్ ఇచ్చినటువంటి 7 రోజుల లోపల బయోమెట్రిక్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఆ విద్యార్థిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రీవాలిడేట్ ఫర్ ఎంబీయూ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ అగ్రి స్టేటస్ని క్లిక్ చేస్తే ఆ విద్యార్థికి ఎంబీయూ స్టేటస్ వచ్చి ఎంబీయూ పెండింగ్ బదులు ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అనబడేటటువంటి స్టేటస్ కనబడుతుంది. ఒకవేళ కనపడకపోయినప్పటికీ ఆటోమేటిక్గా సిఎస్సి వారు ఎవ్రీ సాటర్డేకి సింక్రనైజ్ చేస్తారు. ఆధార్ సైట్ నుంచి సింక్రనైజేషన్ డేటా తీసుకొని ఆటోమేటిక్గా ఎంబీయూ అప్డేట్ అయ్యేటటువంటి అవకాశం 100% ఉంది. ఈ విధంగా ప్రతి విద్యార్థిని ఎంబీయూ పెండింగ్ నుండి ఎంబీయూ నాట్ రిక్వైర్డ్కి అంటే ఎంబీయూ అప్డేట్ చేసే విధంగా తల్లిదండ్రులని ప్రోత్సహించాల్సిందిగా ప్రధానోపాధ్యాయుల్ని మరియు ఉపాధ్యాయుల్ని కోరడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.